నమస్కారం అండి. ఒకటి దురదృష్టకరం ఏంది అని అంటే, ఈరోజు సరే ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా, ఇంకేదైనా జరిగిందా, లేకపోతే ఆ కట్టడంలో ఏదైనా లోపం ఉందా, లేకపోతే ఇంజనీరింగ్లో లోపం ఉందా, లేకపోతే దాన్ని కట్టాలని చెప్పేసి సంకల్పించినటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పంలో లోపం ఉందా అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే, అంత పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు సక్సెస్ అయితే మొత్తం యావత్ తెలంగాణ సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళతోటి, లేకపోతే కమిట్మెంట్ తోటి. ఎందుకంటే గతంలో చూసినాం మనం, అటు గోదావరి ఇటు కృష్ణా జలాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మొత్తం ఎడారిగా చాలా మనం ఉద్యమాలు చేసినాం నీళ్ళ కోసం. ఎందుకంటే ప్రత్యక్షంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుసు. ఒక ఎకరంలో సుమారు 20 నుంచి 25 బోర్లు వేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఈ తెలంగాణలో చూసినాం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సర్ఫేస్ వాటర్ ద్వారా పంటలు పండించుకునేటువంటి విధానాన్ని, అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా చూడనటువంటి విధానాన్ని కాలువల ద్వారా నీళ్ళు అందియాలనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు అప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, ఏదైతే వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉందో దాన్ని కొనసాగింపుగా, అంటే దానికంటే ఎక్కువ నీళ్లను ఈ తెలంగాణకు మళ్లించాలి. ఎక్కువ నీళ్ళను అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లను అందించి అన్ని ప్రాజెక్టులను నింపితే దాని ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు సరే అది ఎవరి లోపం వల్ల, అంటే కాంట్రాక్టర్ లోపమా, ఇంజనీరింగ్ లోపమా, లేకపోతే ఇంకెవరి లోపం అనేది పక్కకు పెడితే, ఈ రోజు నిజంగా ఒక ఉపద్రవం వచ్చి సడన్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్ల ప్రజాధనం కనుక కాలువలో కొట్టుకొని పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించే తీరు చూస్తూ ఉంటే వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఆడ ప్రజాధనం దుర్వినియోగమైంది, ప్రజలు నష్టపోతారు, లేకపోతే ప్రజలకు అందాల్సినటువంటి ఏదైతే ప్రజల పంటలకు అందాల్సినటువంటి నీళ్లు అందకుండా పోతున్నాయి, ఇంకా కొద్ది రోజులు లేట్ అవుతుంది అనేటువంటి బాధ కంటే ఎక్కువ ఇక్కడ కేసీఆర్ ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి అనేటువంటి సంతోషం. అంటే ఈ కారణంతో తెలంగాణలో మేము ఎన్ని తప్పులు చేసినా కూడా, మేము ఏం చేసినా కూడా దీన్ని అడ్డం పెట్టుకొని మేము ఇక 5 ఏళ్ళు నడిపేయొచ్చినంత సంతోషంగా వాళ్ళు వ్యవహరించడం ఏదైతే ఉందో అది నిజంగా దురదృష్టకరం. అదే తప్పు ఎక్కడ జరిగినా కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సిందే. ఎన్డీఏసీ బృందం కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది. సో ఇంకా జ్యుడిషియరీ ఎంక్వైరీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మంత్రులు అంటున్నారు, నిన్న మొన్న మంత్రులు కూడా వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాల్సిందే. నిజంగానే ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొనసాగినటువంటి పెద్దలు కావచ్చు, లేకపోతే అక్కడ అధికారులు కావచ్చు, ఎవరు లేదా కాంట్రాక్టర్ కావచ్చు. ఎందుకనంటే ఒక అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఏదైనా నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఎవరు భరించాలి, ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే కాంట్రాక్టర్ భరిస్తాడా అనేటువంటి విషయాలను కూడా వెల్లడించాలి. ఇవన్నీ పక్కన పెడితే తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలి. దాని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్న మొదటి రోజు నుంచి కూడా చేయండి, తప్పేం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో కూడా దాని మీద చర్చకు ఒప్పుకోవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు పర్టికులర్ గా నాకు ఒక ప్రజలకు ఒక అనుమానం కలుగుతా ఉంది, నాకే కాదు ప్రజలకు కూడా కలుగుతా ఉంది. నిజంగానే ఈరోజు ఏం చెప్పారు, ఈఎన్సీ నిన్న 93,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే అని చెప్పేసి అనాలి, మురళీధర్ గారు దాన్ని వెల్లడించడం జరిగింది. మరి వీళ్ళు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళ అధికారంకు రాకముందు నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఒక పిల్లర్ ఉంగిపోయిందో దాన్ని అడ్డం పెట్టుకొని మరి వీళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణం చేసేదానికి ఏమన్నా కుట్ర చేస్తున్నారా ఏంది అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. తప్పెవరు చేసినా తప్పేనండి. అంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి అక్కడి నుంచి వచ్చే ఒకటే కాలువతోటి 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందబెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు మేటిగడ్డ నుంచి ఇటు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే ఇటు కొండపోచమ్మ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా అన్ని ప్రాజెక్టులను నింపుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణలో 1,00,000 ఎకరాలకు 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తామని అన్నారు. సరే 1 కోటి ఎకరాలు కాకుండా 70 లక్షల ఎకరాలకు మాత్రం ఖచ్చితంగా అందించాలనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఒకటే పంటకు 1,00,000 ఎకరాలకు కూడా, అంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా ఇప్పుడే నీళ్ళు అందలేదు అని చెప్పేసి, అంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే చూడదు,
ఆ కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులలో నీళ్లు నింపిన తర్వాత అక్కడి నుంచి ఎన్ని ఎకరాలకు నీళ్లు అందింది. నీళ్లు సరే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాదు అది. అదొక కొనసాగింపుగా నిరంతరంగా ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతసేపు అక్కడ నీళ్లు తెలంగాణ రైతాంగానికి అందించేట్టుగా రూపకల్పన చేసినటువంటి వ్యవసాయాన్ని, ఇటు నదులను అటు నీటిని స్థిరీకరించేటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ లో నిజంగా మేము రెడీ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా ఇలా మంత్రులు కావచ్చు, లేకపోతే ఇలా స్వయంగా సీఎంఓ ఆఫీస్ నుంచే దాన్ని మానిటరింగ్ చేసినట్టు సీఎం గారి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే నిర్వహించబడింది. కాబట్టి నిజంగానే దాని మీద ఏమైనా ఆ కుంగిపోవడం వెనకాల కావచ్చు, లేకపోతే దాని మీద జరిగినటువంటి కన్స్ట్రక్షన్ లో, లేకపోతే కాంట్రాక్టర్ల వద్ద జరిగినటువంటి అవినీతి విషయంలో కావచ్చు, మీకు నిజంగా చేతనైతే మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి. దాంట్లో ఎంత అవినీతి జరిగింది ఏందనేది బయటికి తిరగండి. అవినీతికి ఎవ్వరు కూడా ఆర్జుల్ గారు గుర్తుపెట్టుకోండి, అనిత గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ ప్రభుత్వం కొనసాగించినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అవినీతికి పాల్పడ్డ వారిని ఎవరిని కూడా వాళ్ళు చట్టానికి అతిథులు గారు. చట్టం ఖచ్చితంగా దాన్ని వాళ్ళని శిక్షించాల్సిందే. దాన్ని మేము కూడా ఆ ఎంక్వైరీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కానీ ఒకటి దురదృష్టకరం ఏంటంటే అజిత గారు, ఇలా తెలంగాణ జాతికి జరిగినటువంటి నష్టాన్ని వీళ్ళు బాధగా, లేకపోతే అయ్యో ఇట్లా తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్ట్ లో కొంత నష్టం జరిగింది కదా, అది ఎవరు పొరపాటు అనేది పక్కకు పెడతానేటువంటి బాధను పక్కకు పెట్టి, ఇగో ఈ విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీని, లేకపోతే కేసీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో, కేటీఆర్ మీదనో బురద చల్లడానికి మాకు ఒక సబ్జెక్ట్ దొరికింది అనేటువంటి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వాళ్ళు సంతోషపడడం ఏదైతే ఉందో, నిజంగా ఇది చాలా బాధాకరం అండి. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీజేపీ సీనియర్ నాయకులు సతీష్ మదిగా గారు. తనతో మాట్లాడదాం. సతీష్ గారు నమస్తే అండి. రైట్.